సోయగా చల్లగా అందాల చందమామ అందాల చందమామ బంగారు నీదు ప్రేమ ఎదదాగే బాసలోయి. హాయ్ అక్కయ్య. హాయ్ తమ్ముడు. బాగున్నారా? బాగున్నాను తమ్ముడు, మీరు ఎట్లా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఏం పాటలు పాడుతున్నారు? నేను పాడబోయే పాట ఇది తీయని వెన్నెల రేయి, సినిమా ప్రేమ లేఖలు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు, రాసిన వారు ఆరుద్ర గారు, పాడిన వారు పి సుశీల గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్ గారు. థ్యాంక్ యూ గారు. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి, నా ఊహల జాబిలి రేఖలు కురిపించెను ప్రేమ లేఖలు. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. సుజా నడి రాత్రి వేళ నీ పిలుపు గిలిగింతలతో నన్ను సిగొలుపు. నడి రాత్రి వేళ నీ పిలుపు గిలిగింతలతో నన్ను సిగొలుపు. నును చేతులతో నన్ను పెనవేసి నా ఒడిలో వాలును నీ వలపు. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. నా మనసే కోవెల చేసి తిని ఆ గుడిలో నిన్నే నిలిపి తిని. నా మనసే కోవెల చేసి తిని ఆ గుడిలో నిన్నే నిలిపి తిని. నీ వంపులు తిరిగే అందాలు కనువిందులు చేసే శిల్పాలు. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి, నా ఊహల జాబిలి రేఖలు కురిపించెను ప్రేమ లేఖలు. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. ధన్యవాదాలు. ఎంత మంచి పాట ఎంపిక చేసుకున్నావు అక్కయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. ఎలా పాడావు అన్నది మటు కనుక్కుందాము. ఓకే తమ్ముడు. ఓకే, ఎవరు? సునీత మ్యామ్. చంద్రబోస్ గారు. హిమాంగి, ఎస్ సార్. ఎంత బాగా పాడావు హిమాంగి. థ్యాంక్ యూ సార్. గత వారానికి ఈ వారానికి ఏంటి తేడా? సార్ నోజులతో పాడలేదని అనిపించింది సార్. చాలా చాలా బాగా పాడావు హిమాంగి. థ్యాంక్ చిన్న యూ చిన్న సార్. లోపాలు, మీ లోపాలు మీరే తెలుసుకుని సరిదిద్దుకొని సవరించుకొని మళ్ళీ సక్రమంగా పాడితే ఎంత సంతోషం వేస్తుందో. పాట అంతా వింటున్నంతసేపు నాకు ఎంత ఆనందం కలిగిందో. ప్రపంచ శాంతి కోసం, విశ్వశాంతి కోసం, లోకశాంతి కోసం ఆకాశ ఆలయంలో వెన్నెల కన్య చేసే ప్రార్థనలాగా ఉంది నీ పాట.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయప్రకాష్ గారు. సునీత మ్యామ్ అని నేను అంటానని అనుకుంటున్నావా? విజయప్రకాష్ గారే చెప్పబోతున్నారు. తను లాస్ట్ వీక్ యాక్చువల్లీ ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. హిమాంగి అవుట్ ఆఫ్ పిచ్, అవుట్ ఆఫ్ కంట్రోల్లో పాడుతోంది అని. కానీ ఒక వారంలో రెడీ అయ్యి బాగా ప్రాక్టీస్ చేసుకుని కాన్ఫిడెంట్గా హిమాంగి ఈరోజు ఎక్స్ట్రాడినరీగా పాడావు. థ్యాంక్ యూ సార్. సూపర్బ్గా పాడావు. థ్యాంక్ యూ అంటే సార్. ఈ పాట, ఇలాంటి పాటలు పాడేందుకు ఊరికి ఒక ప్రాక్టీస్ లేక ఏదో MP3 వినేసి యూట్యూబ్లో వినేసి పాడడం కష్టం. నేను ఎప్పుడు అంటూ ఉంటాము కదా, ఒక సంస్కారం ఉండాలని. ఆ సంస్కారం నీలో ఉంది. అండ్ యూ రియలీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ హిమాంగి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ సార్ సునీత మ్యామ్ చెప్పాలి. ఆవిడ కంటెస్టెంట్ కాదు, ఆవిడ ఈ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ ఎలా అవుతుంది? కంటెస్టెంట్ ని. నువ్వు కంటెస్టెంట్ వి. నెక్స్ట్ కంటెస్టెంట్ అని అడిగారు విజయప్రకాష్ గారు. అవునా? నేను వాళ్ళు అంటున్నారేమో. థ్యాంక్ యూ అక్కయ్య, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సునీత మ్యామ్ చెప్పాలా? ఏం చెప్పాలా? జడ్జిమెంట్ లేదు, తిట్టరు. తర్వాత అడుగుతావా? సరే ఓకే సునీత గారు, తర్వాత చెప్పండి ఆవిడకి. లాస్ట్ ఎపిసోడ్ తర్వాత తనతో ఒక చిన్న కాన్వర్సేషన్ అయింది. ఆ కాన్వర్సేషన్ లో పర్టిక్యులర్ గా చెప్పినటువంటి 2 పాయింట్స్ ఇవాళ ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్పానో అలా పాడింది తను. థ్యాంక్ యూ మ్యామ్. అలా పాడి షీస్ వెయిటింగ్ అన్నమాట, ఎక్సైట్మెంట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు కాంపిటీషన్లో గెలుస్తావో లేదో నాకు తెలియదు నాన్న, నా దృష్టిలో నువ్వు గెలిచావు ఆల్రెడీ. థ్యాంక్ యూ మ్యామ్. సీరియస్లీ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్. అక్కయ్య ఎస్ తమ్ముడు. బాగా పాడావట. థ్యాంక్ యూ తమ్ముడు. ఏం కావాలి? బాయ్ తమ్ముడు. వెళ్తాం. బాయ్, వెళ్ళు.